నీకు శత్రువులా మారైనా సరే నిన్ను కాపాడుకునేవాడు. తను అనుకున్నది జరగలేదని బాధపడ్డం లేదు. నోరు జారి నిజం చెప్పేశాని నిన్ను ఎలా కాపాడుకోవాలా అని మదన పడుతున్నాడు. ఒరే రాజ్, మీ తాతయ్య గారికిచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావని బాధపడ్డాను. కాని ఈరోజు నా మనవరాల్ని కాపాడ్డానికి నువ్వందరి ముందు దోషిగా నిలబడ్డావంటేనే నాకు బాగా అర్థం అవుతుందిరా. మీ తాతయ్య విలువల్ని నువ్వు అందనంత ఎత్తుకు తీసుకువెళ్లి నిలబెట్టావు. నేను నానా మాటలు అంటున్నా మనసులో ఇంత బాధ దాచుకుని పైకి నవ్వుతూ ఎలా ఉండగలిగావురా? నీ గొప్ప మనసుని తెలుసుకోలేకపోయాన్రా. నన్ను క్షమించరా. భార్య మనసును అర్థం చేసుకోలేని మూర్ఖుడు నా మనవుడు అని బాధపడ్డాన్రా. నేను నీ చేతుల్లో పెట్టిన ఆస్తి కంటే ఎంతో గొప్పదైన విలువలతో నిలబడ్డావు. తనకి నిజం తెలిసేలోపే ఈ ఆపరేషన్ జరిగిపోవాలి, అబార్షన్ అయిపోవాలి. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటా. రాజ్గారు, ఒకప్పుడు బిడ్డ కావాలనుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు వద్దనుకుంటున్నాను. ఇలా కడుపులో ఉండగానే చిదిమేయాలనుకుంటురా? కేవలం మృగాలు మాత్రమే అలా ప్రవర్తిస్తాయి. నన్ను మనిషి అనుకున్నా పర్వాలేదు, మృగం అనుకున్నా పర్వాలేదు. నన్ను ప్రాణాలతో దక్కించుకోవడం కోసమే ఇదంతా చేశారా? కన్న బిడ్డని కూడా వదులుకునే అంత ప్రేమ ఉందా అండి మీకు నా మీద? నన్ను కాపాడుకోవడం కోసం ఆ దేవుణ్ణి ఎంతలా ప్రాధేయపడ్డారో కనిపిస్తుందండి. లేదు కళావతి, నీకు తెలీదు. నిన్ను రక్షించుకోవడం కోసం ఆ దేవుణ్ణి ఎంతలా ప్రార్థించానో నీకు తెలీదు.